ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విజయ స్వీటీ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం, మీరందరూ కూడా బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ప్రాన్స్ ఫ్రై అయితే చేస్తూ ఉన్నాను. ఫస్ట్ అయితే ప్రాన్స్ అయితే ఉడకబెట్టుకోవాలన్నమాట. కొద్దిగా వాటర్లో పసుపు ఉప్పు వేసి అయితే ఉడకబెట్టుకొని క్లీన్ చేసుకొని పక్కకైతే పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇంకో కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, ఆనియన్ ఇవన్నీ వేసేసాను. ఇవన్నీ వేసేసి మంచిగా ఫ్రై చేయాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులోనే కొద్దిగా పసుపు అయితే వేసాను. తర్వాత ఈ ప్రాన్స్ అయితే వేసేస్తాను. తర్వాత ప్రాన్స్ వేసేసాను. వీటిని మంచిగా వేపుకోవాలి ఆయిల్లో. ఒక 5 నిమిషాలు క్యాప్ పెట్టేసి వదిలేస్తే మంచిగా ఫ్రై అవుతాయి. ప్రాన్స్ అయితే మంచిగా రెడీ అయిపోతున్నాయి. ఇట్లా అయితే వేపుకోవాలన్నమాట. కొద్దిగా దూరంగా వేపుకున్నాం అనుకోండి మంచిగా ఉంటాయి, తినడానికి కూడా బాగుంటాయి. పచ్చి ఉండకుండా బాగుంటాయి. కొద్దిగా వేపుకున్నాం, ఇంకొక 5 నిమిషాల పాటు వేపుకుంటామంటే మనకు రెడీ అయిపోతాయి. ఇంకొక 5 నిమిషాలు అలాగే వేపుకుంటాం. ఇట్లా దూరగా రావాలన్నమాట. ఫ్రై అయితే ఇట్లా దూరగా వచ్చేదాకా మంచిగా వేపుకోవాలి. ఇంకా ఈ దూరగా రాని కొద్దిగా ఇట్లా ఆయిల్ వేసుకు ఇట్లా ఆయిల్ దగ్గర ఉంచాలి. అప్పుడు దూరగా వచ్చేస్తాయి. ఇవైతే మంచిగా క్రంచీగా బాగుంటాయి అన్నమాట. ఇట్లా దూరగా వేపుకుంటే మనం ఇలా దూరగా వేపుకొని అప్పుడు ఇందులో కారం వేసుకోవాలి. ఇవైతే దూరగా వేయగానియాలి. ఇంకా కొద్దిగా వేగినాక కారం వేసేసుకుందాం. అలా బాగుంటుంది. అప్పుడు తినడానికి కూడా బాగుంటుంది, ఏమిగా ఉంటుంది. మంచిగా వేగినాయి అన్నమాట. ఇందులో ఉప్పు కారం వేస్తాను నేను. ఉప్పు కారం వేసేసుకొని మసాలా వేసుకొని దింపుకోవడం అన్నమాట. ఇప్పుడైతే కారం వేస్తూ ఉన్నాను. కొద్దిగా స్పైసీగా ఉంటేనే బాగుంటుంది సీ ఫుడ్ అనేది. నెక్స్ట్ అయితే కొద్దిగా సాల్ట్, ఎందుకంటే ఫ్రైకి సాల్ట్ ఎక్కువ పడుతుంది, తక్కువ పడుతుంది కాబట్టి కొద్దిగా తక్కువ వేస్తాము సాల్ట్. తర్వాత వచ్చేసి మన గరం మసాలా ఉంటే గరం మసాలా వేసుకోండి. లేదు గరం మసాలా లేదు అనుకుంటే బయట నుంచి తెప్పించుకున్న మసాలా ఉంటుంది కదా, మటన్ మసాలా, ఆ మటన్ మసాలా అయితే వేసుకోండి. నేను మటన్ మసాలా వేసుకుంటా ఉన్నాను. చికెన్ మసాలా వేసుకుంటే అంత బాగుండదు. మటన్ వేసుకోండి, బాగుంటుంది. ఒకవేళ మీరు ఇంట్లో చేసుకున్నది ఉంటే కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇంట్లో గరం మసాలా చేసుకుంటాం కదా మనం, అవి కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇప్పుడైతే మన ప్రాన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఎమ్మిగా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇప్పుడు ఇది వేడి అన్నంలో కొద్దిగా వేసి కొన్ని తింటే మస్తు ఉంటుంది. ఓకేనా? మా ప్రాన్స్ ఫ్రై నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. బాయ్.